శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున శని రాత్రి 11 గంటల 15 నిమిషాలకి మీనరాశిలోకి సంచారం స్టార్ట్ అవుతుంది. సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉంది. ఇక రాహువు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శని యొక్క కలయిక పూర్వభాద్ర నక్షత్రంలో మీనరాశిలో కలవబోతున్నారు. రెండు గ్రహాలు ఒకటే నక్షత్రంలో ఉండబోతున్నాయి. ఒకటే రాశిలోను మరి అదేవిధంగా ఒకటే నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటున్నాయి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడికి శనికి ఉన్నటువంటి వైవిధ్యం మరి అదేవిధంగా రాహువుకి శనికి ఉండేటువంటి కంపాటబిలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాహు వచ్చేటప్పటికి జనరల్గా ఒక టెస్టింగ్ ప్లానెట్ లాంటి వాడు, అంటే ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు. అంటే ఒక టీచర్ ఎలాగైతే విద్యార్థికి చదువు చెప్పిన తర్వాత తను కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడా లేదా అనేది చెక్ చేసిన తర్వాత ఎలాగైతే మార్కులు వేస్తాడో, శని కూడా అలాంటివంటి ఒక క్రమశిక్షణ రాహిత్యంగా లేనటువంటి వాడికి ఇవ్వడు మంచి రిజల్ట్స్ అనేది. ఎవరైతే క్రమశిక్షణ పూర్వకంగా ఉన్నాడో వాడికి ఎక్కువగా మార్క్స్ అనేది ఇస్తూ ఉంటాడు అన్నమాట. రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అపర్ధావ భావనలు క్రియేట్ చేసేటువంటి వాడు, అపస్మారక స్థితిని కలుగజేసేటువంటి వాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కలిగించేటువంటి ఒక మోహపూరితమైనటువంటి ప్లానెట్గా కూడా రాహుని క్రియేట్ చేస్తారు. రాహు కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి రాహు శని యొక్క కంజక్షన్ అనేది అది శుక్రుడి యొక్క నక్షత్రంలో కలవబోతున్నాయి అన్నమాట. ఇటువంటి కలయిక అనేది మార్చి 29 నుండి రాబోతున్నటువంటి మే 18 వరకు, ఎందుకంటే రాహు తిరిగి మళ్ళీ తన యొక్క అంటే కుంభరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు. కుంభరాశిలోకి వచ్చేటువంటి రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దాం. ముందుగా రాహు గురించి మనం చెప్పాలంటే వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగానే రాహు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడనమాట. మనకు గమనించినట్లయితే శని మహర్దశలో కొంతమందికి యోగకారకమైనటువంటి ఫలితాలు, శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. రాహు 18 సంవత్సరాల మహర్దశలో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాహు సరైనటువంటి స్థితిలో లేకపోతే చాలా కష్టాలను గురి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క రాహు శని యొక్క కలయిక 3 రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ 3 రాసులు ఏంటో చూద్దాం. ఇక రాహు శని యొక్క కలయిక మొదటిగా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి 29 నుండి శని అనుకూలమైనటువంటి స్థానాల్లోకి పూర్తి అనుకూలమైనటువంటి సువర్ణమూర్తిగా మారుతున్నాడు. అదేవిధంగా రాహు కూడా వచ్చేటప్పటికి లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, రాజకీయ అనుకూలమైనటువంటి స్థితి, ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తాడు. గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని స్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ముందుకు జరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థితి నుంచి కొంచెం బయటకు తీసుకురాగలుగుతాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, దూర ప్రాంత ప్రయాణాలు అంటే ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణాలని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. విదేశీ విద్య సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రాబోతున్నటువంటి యొక్క శని అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటువంటి ఒక స్థితిలోకి శని రాహు కలిసి రావడం అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితి. మరి అదేవిధంగా రాహుతో కలిసి ఉండటం, ఎప్పుడైతే మంచి స్థితిలోకి 2 గ్రహాలు కలుస్తాయో పాపగ్రహాలు అయినప్పటికీ కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తూ ఉన్నదన్నమాట. వాటితో పాటు శత్రు సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలత, ఇన్ని రోజులు మీ మీద ఆధిపత్యాన్ని ఎక్కువగా చూపించాలని చెప్పి ప్రయత్నించినటువంటి యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ యొక్క శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించడానికి 100కు 100 పాళ్ళు ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఈ రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క
వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పూర్తిగా రాబోతున్నాయి. అది కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోనే మొదలవబోతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకు అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మరి అదేవిధంగా రవి అనుకూలమైనటువంటి స్థితిలో కూడా జాయిన్ అవ్వటం ఆ యొక్క స్థితిలోకి ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని దాటికి ముందుకు రాగలుగుతారు. ఇన్ని రోజులు మీ మీద ఏదో ఆధిపత్యం చలాయించాలని చెప్పి చేసేటువంటి వారికి ఒక మంచి గుణపాఠం కూడా చెప్పేటువంటి ఒక స్థితిలోకి ఈ యొక్క మార్పు అనేది రాబోతుంది. ఈ యొక్క గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పు ఈ యొక్క మార్చి 29 నుండి మే 18వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు ఆశించినటువంటి ఒక మంచి పదవి దక్కటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. కొన్ని ముందుకు జరగట్లేదు పనులు అని చెప్పి కొన్ని రోజుల నుంచి రాశి వారికి ఏవైతే ఉన్నాయో కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి అనుకున్నటువంటి స్థితిలో నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో రియల్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు ఐరన్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్షక వృత్తిలో ఉండేటువంటి వారు అంటే ఈ కాంట్రాక్టర్స్ కానీ లేకుండా ఉంటే చిన్న చిన్న పనులు చేసేటువంటి వారు తోపుడు పనుల వారు కానీ లేకుండా ఉంటే ఎవరైతే ఇక ఐరన్ కానీ మెటల్ కానీ తుక్కు వ్యాపారం కానీ చేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే శని అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. దాంతోపాటు రాహువు కూడా యోగించేటువంటిది లాభస్థానంలో కాబట్టి రెండు గ్రహాలు యోగకారకమైనటువంటి స్థితిలో కలవటం అనేది శత్రువుల మీద విజయాన్ని సాధించేటువంటి శక్తిని కూడా ఇవ్వగలుగుతారు. మానసికంగా శక్తిని ఇవ్వగలుగుతారు. గతంలో దూరమైనటువంటి వారు ఏదో ఒక విషయంలో మీ నుంచి దూరంగా జరిగినటువంటి వారు కూడా దరిచేరటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా కలిసి వచ్చేటువంటి వ్యాపారాల్లో ఐరను స్టీలు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఇక భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మీడియేషన్ కానీ మళ్ళీ అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ని ఎవరైతే నిర్వహిస్తుంటారో మరియు అదేవిధంగా మ్యాన్ పవర్ సప్లై ఎవరైతే చేస్తుంటారో కంపెనీస్కి అక్కడ కూలీలని సప్లై చేసేటువంటి వారు మరియు అదేవిధంగా మేస్త్రులు వీటికి వచ్చేటప్పటికి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఠా పని చేసేటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా బాగానే ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.